మణిపూర్లో సైనికుడు భార్యతో సహా మహిళల్ని నగ్నంగా ఊరేగించి హత్య చేయటం దారుణమని ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా మాజీ సైనికులు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఇది యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన నీచమైన ఘటన అని ఆయన ఖండించారు. దేశంలో ఇలాంటి సిగ్గుమాలిన క్రూరమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలని ఎంపీటీసీ తాండ్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం సెక్రటరీ తోట దుర్గారావు, సయ్యద్ అఖిల్ చంద్రమోహన్ పాల్గొన్నారు. మా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కూడా తెలియజేయాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మణిపూర్లో ఏదైతే ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగించి మరి హత్యగా చేయబడ్డారో మరి తలుచుకుంటేనే చాలా బాధాకరం, చాలా ఘోరమైన అతి భయంకరమైనటువంటి సంఘటన అని చెప్పి మేమైతే చెప్పదలుచుకున్నాము. వారు నగ్నంగా ఊరేగించినటువంటి మహిళల్లో ఒక సైనికుడి భార్య కూడా ఉండటం సిగ్గుచేటు. భారతదేశం మరి యావత్ భారతదేశం మహిళలని నగ్నంగా ఊరేగించారంటే అది భారతీయులందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫు తెలియజేస్తున్నాము. ఏదైతే ఘటన జరిగిందో భారతదేశంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏదైతే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందో తక్షణమే స్పందించాలా, దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సభ్య సమాజం గర్వపడేలాగా చేయాలంటే, దేశం గర్వించదగే విధంగా మరి ఉండాలి అంటే ఇలాంటి సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి విషయాల్లో మొండి వైఖరి అవలంబించాల్సిందే. ముఖ్యంగా సైనికుడి యొక్క భార్య ఎవరైతే భారతదేశాన్ని కాపాడటం కోసం కార్గిల్లో మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతీయులను కాపాడుకోవటం కోసం మరి రేత్రి పగలు చలి ఎండ వాన మరి విపరీతమైన విపత్కర పరిస్థితుల్లో కూడా మరి దేశం కోసం తను సేవ చేశాడో, మరి తన సొంత భార్యని కుటుంబ సభ్యుల్ని రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే అది ఎవరి లోపం అని చెప్పి నేనైతే అడగదలుచుకున్నాను. దీని మీద ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. జరిగింది కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మాజీ సైనికులుగా ఒక సైనికుడి భార్యని చంపేయటం చాలా దుర్మార్గమైన చర్యగా మేమైతే ఖండిస్తున్నాము. తక్షణమే సైనికుడికి న్యాయం జరిగే విధంగా భారతదేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము.